హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు అసలు ఈ ప్రోడక్ట్ని అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది? ఒక హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ 2 ఉంటాయి అనమాట. ఇన్ పేషెంట్ అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం 24 hours ఆర్ అబోవ్. సర్జరీ కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన అబ్జర్వేషన్లో పెట్టడం కానీ సర్జరీ కానీ జరుగుతాయి కదా. సో ఇదంతా ఇన్ పేషెంట్ అంటారు. ఓకే, దీంట్లో అందరూ మిస్ అయ్యేది ఇంకోటి ఉంది, అవుట్ పేషెంట్ అనమాట. ఓకే, అవుట్ పేషెంట్ అంటే జనరల్లీ మన జ్వరాలు కానీ దగ్గులు కానీ ఏమైనా ఇష్యూ వస్తే హాస్పిటల్ విజిట్ అయ్యి ఆయన టెస్ట్ రాసి మెడిసిన్స్ రాసి ఇచ్చిస్తారు కదా. ఇది అవుట్ పేషెంట్, మన హాస్పిటల్ అడ్మిట్ కాము బేసికలీ. సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోముందు ఇన్ పేషెంట్ ప్లస్ అవుట్ పేషెంట్ ఈ 2 ఉండేలాగా తీసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అవుతుంది మనకి. ఈ రోజులో జనరల్గా మీరు చూసే హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మేది ఐపీడీ. ఓకే, ఐపీడీ ఇన్సూరెన్స్, ఐపీ ఇన్సూరెన్స్, ఇన్ పేషెంట్ ఇన్సూరెన్స్. మీరు సపరేట్గా ఒక రైడర్గా ఎక్స్ట్రా పే చేసి తీసుకోవాల్సిందే అవుట్ పేషెంట్ అనమాట. ఇది కూడా తీసుకోవాలి. ఇది తీసుకోకపోతే వేస్ట్ అనమాట మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే చిన్న వాడు కూడా హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అవి కూడా ఎక్స్ట్రా ఖర్చులు అవుతాయి కదా.